పిల్లాడికి ఏదో చదువు చెప్పిస్తారు, వాడికి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాదు, వాడికి 90 మార్కులు వచ్చాయండి. 100కి 90 మార్కుల తెలుగులో నేను 325 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, ఒక సహస్రావధానం చేసి 1000 పద్యాలు 20 రోజుల్లో చెప్పి ఒకే రోజులో 1000 అప్పగించా. కానీ నాకు 70 మార్కులు మించి తెలుగులో ఎప్పుడూ రాలా. మా క్లాసులో ఫస్ట్ ర్యాంక్ నేను కాదు, ఇంకా 2-3 ఉన్నారు. వాడు మరి అవధానాలు చేయాల, నేను చేశా. ర్యాంకును బట్టే ఉంటుందా? ఇన్ని మార్కులు వచ్చినా సరే క్లాసులో ఫస్ట్ రాకపోతే యూ డిడెంట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది క్లాస్, వెంటనే అక్షంతల ప్రారంభం. ఎక్కడ? తల్లి నుంచి తండ్రి నుంచి. వాడు ఫస్ట్ ర్యాంక్ రావడం ముఖ్యమా, సంస్కారవంతుడు కావడం ముఖ్యమా? అంత ఖర్చుపడి చదివించాక చిన్న దుఃఖానికి ఎందుకని తోడుకోడలతోనో మేనకోడలతోనో పోటీ. వాళ్ళ అబ్బాయికి వచ్చింది, మా అబ్బాయికి రాకపోతే ఎలాగా? ఈ పోటీలే మానుకోవాలి. అప్పుడు చిన్న చిన్న దుఃఖాలకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరికైనా చిన్న అనారోగ్యం చేసింది, కంగారు పడిపోకల వైద్యం ఇవాళ ఎటువంటి వైద్యమైనా అందుబాటులో ఉంది. ప్రాణం పోసేస్తున్నారు, బోర్డు పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంత కంగారు పడాలి? కంగారు పడుతూ కూర్చున్నాం అనుకోండి, వాడికి తగ్గకపోగా మనకు వచ్చేస్తుంది. చిన్న దుఃఖానికి చీలిపోవడం, చిన్న సుఖానికి పొంగిపోవడం కాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా? చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్న దేవి ముక్తి. ఈ చిందు లేకుండా చీలకుండా దేవి పాదాల మీద ఉంటేనే విముక్తి. అంటే నిరంతరం నమో నారాయణాయ నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఏమాత్రం కాస్త సమయం దొరికినా పైకి కానీ లోపల కానీ ఈ నామాలు స్మరించుకుంటూ ఉండాలి. ఒక పని అయిపోయింది, ఇంట్లో బారసాల పేరంటం చేసాం, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, యజమాని అక్కడికి వచ్చిన నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఇంకంతేగాని వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎప్పుడూ రారు, వాళ్ళంతా ఈ మూతి సాగతీత వద్దమ్మా. ఇక్కడ వాడు ఎవడో రాకపోతే మనకి నష్టం ఏంటి? ఇక్కడ ఈ మొత్తం ఈ చర్చలన్నీ ఏమవుతున్నాడు? జరిగిన బారసాలేమో ఒకరోజు, ఈ చర్చలన్నీ కలిపి 10 రోజులు ఇక్కడ కర్మకాండలాగా. ఎవడొస్తే మనకే, ఎవడు రాకపోతే మనకు పుణ్యకార్యం చేసాం, అయిపోయింది కదండి, వదిలే ఆ విషయాన్ని. దేవి పాదములందున్న దేవి ముక్తి, అటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఐశ్వర్యం పెరుగుతుంది. ఏ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందో, ఏ ఇంట్లో స్త్రీ పురుషులిద్దరూ నవ్వుతూ ఉంటారో అక్కడికి లక్ష్మీదేవిని రమ్మని వేరే చెప్పక్కర్లేదమ్మా, ఆవిడ అక్కడే ఉంటుంది ఖచ్చితంగా. వస్తుందమ్మా, నిజంగా చిరునవ్వుతో మీరుంటే వస్తుంది. చిరునవ్వుతో ఉంటే ఎలా వస్తుంది? మనం చిరునవ్వుతో ఉంటే ఉత్సాహంగా పనిచేస్తాం, అలా వస్తుంది. అంతేగాని లక్ష్మీదేవి ఇంటింటికి ఎవరు నవ్వుతున్నాడు అని చూసుకుని రాదమ్మా, అలా రాదు. అక్కడ అలా ఎక్కడ ఉండదు. నువ్వు చిరునవ్వుతో ఉన్నావంటే అర్థం ఏమిటి? ఉత్సాహంగా ఉన్నావు. ఉత్సాహంగా ఉంటే కష్టపడి పనిచేస్తావు, కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి. ఇది రహస్యం. మనం కష్టపడి పనిచేయాలంటే మనసులో ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని ఎప్పుడూ ఉత్సాహం ఉండేలా చూసుకోవాలి. అప్పుడు లక్షలు కురుస్తాయి.